కరీంనగర్ జిల్లా మానకొండ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో చోరీ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న క్లోజ్ టీం పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పాఠశాల ప్రధాన కార్యాలయం వెంటిలేటర్ పగలగొట్టి గదిలోకి ప్రవేశించి ప్రభుత్వం నుండి ఇటీవల విద్యార్థుల కోసం వచ్చిన సుమారు 20 ట్యాబ్లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లినట్లు సిఐ లక్ష్మీనారాయణ తెలిపారు. నిన్న హోలీ పండుగ సందర్భంగా సెలవు కావడంతో అర్ధరాత్రి చోరీ జరిగినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ట్యాబ్ విలువ సుమారు 15,000 ఉంటుందని ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ తెలిపారు. రూరల్ ఏసీపీ నగరాలే శుభం ప్రకాష్, ఫింగర్ ప్రింట్ సిఐ స్వర్ణజ్యోతి, మానకొండ సిఐ లక్ష్మీనారాయణ, ట్రైనీ ఎస్ఐ క్రాంతికుమార్, పోలీస్ క్లూస్ టీం సిబ్బంది ఉన్నారు. బాగా హెవీగా తీసుకుంటారు. ఇప్పుడు వయసు డిస్కనెక్ట్ అయింది. కాకపోతే పట్టుకొచ్చుకోసి మెల్లగా ఒకటి చేయకుండా ఒకటి వెళ్ళింది. వాళ్ళు ఏం చేసారంటే వాళ్ళకు కీస్ దాన్ని ఉంటాయని తెలుసు. జియో బై 5G ఓకే సార్. మన ట్యాబ్ చూపించారు సార్, అడిగితే లేదు ఖాళీగా. నిన్న రాత్రి మన గవర్నమెంట్ జిల్లా పరిషత్ పాఠశాలలో ఎవరో గుర్తు తెలియని దొంగలబడి దాదాపుగా 23 ట్యాబ్స్ దొంగిలించడం జరిగింది. దాని మీద ఈరోజు మార్నింగ్ కేసు నమోదు చేశాము. దాని నిమిత్తమై మార్నింగ్ ఏసీపీ సార్ తర్వాత క్లూస్ టీమ్ తోటి విజిట్ చేయడం జరిగింది. ఛాన్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము. కేసు దర్యాప్తులో ఉంది. ఫర్దర్ ప్రోగ్రెస్ విల్. శ్రీనివాస్ మానకొండూరు బాయ్స్ హై స్కూల్ హెడ్ మాస్టర్ని. పిల్లల చదువు కోసం వచ్చిన 25 ట్యాబ్లు రావడం జరిగింది. గత 13 తారీఖు శుక్రవారం సాయంత్రము లేదంటే నిన్న హోలీ రోజు వాటిని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనం చేసుకోవడం జరిగింది. 23 ట్యాబ్లు పోయినాయి. 2 వేరే టీచర్లు ఉపయోగించే కారణంగా అవి 2 దొంగతనం కాలేదు. ఒక్కొక్క దాని విలువ సుమారు 14-15 వేలు ఉంటుంది. వాటిని పోలీస్ కాంప్లైంట్ చేయడం జరిగింది. దర్యాప్తు జరుగుతూ ఉంది. పిల్లల చదువు కోసం ఉద్దేశించబడినాయి కాబట్టి వీళ్ళని తొందరగా దొరుకుతాయని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.